అందరికీ నమస్తే అండి. శ్రీ శక్తి ఆరాధనకి స్వాగతం. ఈరోజు నేను మీకు ఒక చిన్న వ్లాగ్ చూపిస్తానండి. అదేమిటంటే కార్తీక స్నానాల కోసము నదిలో దీపాలు వదిలేయడానికి ఒక ప్లేస్కి వచ్చాను. అదే నిమిషాంబ ఆలయము. ఈ ఆలయము కర్ణాటక రాష్ట్రంలోని శ్రీరంగపట్టణం నుండి సుమారు 2 కిలోమీటర్ల దూరంలో కావేరీ నది ఒడ్డున ఉన్నది ఈ నిమిషాంబ ఆలయము. నిమిషాంబ అంటే కోరికలను నిమిషంలో తీర్చే తల్లి అని అర్థం. భక్తుల సమస్యలని కోరికలని ఒక్క నిమిషంలో తీరుస్తుందని ఇక్కడి భక్తుల ప్రగాఢమైన నమ్మకం. ఈ ఆలయము సుమారు 400 సంవత్సరాల క్రితం నాటి రాజా ఒడయార్ పాలనలో నిర్మింపబడిందని భావిస్తారు. ఆలయ పౌరాణిక ప్రాముఖ్యత చూస్తే కనుక ముక్త మహర్షి యజ్ఞం చేసే సమయంలో పరమేశ్వరుని ఆదేశం మేరకు ఆదిపరాశక్తి 1 నిమిషంలో ప్రత్యక్షమయ్యి మహర్షిని కాపాడింది. ఆ కారణం చేతనే ఈ తల్లిని నిమిషాంబ అని పిలవడం జరిగింది. సరే, నేను ఇక్కడ ఎలా పూజ చేసుకున్నానో మీకు ఇక్కడ చూపిస్తాను. నేనైతే స్నానం చేసిన తర్వాత చక్కగా పార్థివలింగం చేసుకోవడానికి ఇంటి దగ్గర నుంచే పుట్టమన్ను అన్నీ తెచ్చుకున్నానండి. తెచ్చుకొని చక్కగా సంకల్పం చేసుకొని ఫస్ట్ పార్థివలింగాన్ని చేసుకున్నాను. పార్థివలింగాన్ని చాలా చిన్నగా చేసుకున్నానండి. ఆ రోజు చక్కగా ఉపవాసం ఉన్నాను. ఉపవాసం ఉండి సాయంత్రం పార్థివలింగాన్ని చేసుకొని 365 ఒత్తులు వెలిగించి దీపదానం చేసుకున్నాను. పార్థివలింగాన్ని తయారు చేసిన తర్వాత 5 జమ్మి ఆకుల మీద పార్థివలింగాన్ని ఉంచి పొడి విభూదితో రుద్రమంత్రంని చదువుకుంటూ అర్చన చేసి దాని తర్వాత మృత్యుంజయ మంత్రంతో అభిషేకం చేశాను. అలానే అమ్మవారి దుర్గా సూక్తం కూడా చదివి తర్వాత తెల్లని అక్షంతులతో అష్టనామాలు చదువుకుంటూ పూజ చేశాను. కావేరీ నది ఒడ్డున పార్థివలింగాన్ని తయారు చేసి అమ్మవారు అయ్యవారు ఇద్దరికీ పూజ చేసుకునే భాగ్యాన్ని కలిగించినందుకు ఆ ప్రకృతికి విశ్వానికి శతకోటి ధన్యవాదాలు. ఎప్పుడైనా సరే అండి, నదీ తీర ప్రాంతాలకి వెళ్ళినప్పుడు కార్తీక మాసంలోనే కాకుండా ఎప్పుడైనా సరే చిన్న పార్థివలింగాన్ని తయారు చేసి చక్కగా పూజ చేసి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించి అప్పటికప్పుడే నిమజ్జనం చేస్తే జన్మ ధన్యమైపోతుంది. నేను ఇంటి దగ్గర నుంచి వచ్చేటప్పుడే చాలా నక్షత్ర దీపాలు అవి తీసుకొని వచ్చానండి. నాకు తెలుసు ఈ ప్లేస్లో చాలా తక్కువ మంది ఉంటారని, ఎందుకంటే కావాలనే ఇలాంటి ప్లేస్కి వచ్చాను. ఎందుకంటే ఈ మధ్య రష్ ఎక్కువగా ఉండి తొక్కిసలాట అవన్నీ జరుగుతున్నాయని నేను అలాంటి ప్లేసెస్కి వెళ్ళలేదు. ఇలా చిన్న చిన్న ప్లేసెస్కి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చని ఇలా నది ఒడ్డున ఎక్కువగా దీపాలు వెలిగించు అని నేను ఇన్ని దీపాలు తెచ్చుకున్నాను అనమాట. ఇన్ని వత్తులు తెచ్చుకున్నాను. అయితే తెచ్చుకుంది నా కోసం అయితే ఇక్కడ ఏం జరిగిందో చూడండి. నేను ఇక్కడ పూజ చేసుకుంటూ ఉంటే పక్కన కొంతమంది ఆడపిల్లలు కాలేజ్ స్టూడెంట్స్ వచ్చారనమాట. వాళ్ళు సెల్ఫీ కోసం నన్ను పిలిచారు. అక్క కొంచెం ప్లీజ్ తీస్తారా అని అడిగారు. సరే తీశాను, సెల్ఫీ తీశాను, అన్నీ అయిపోయాయి. వాళ్ళు అనుకోకుండా కార్తీక స్నానం చేయడం జరిగింది. అంటే వాళ్ళు మామూలుగా సరదాగా చేశారు, కానీ కార్తీక స్నానం అయిపోయింది కదా. అయితే నేను అన్నాను, మీరు ఎలాగో కార్తీక స్నానాలు చేశారు కదా, నేను చాలా దీపాలు తెచ్చాను, మీరన్నీ కూడా దీపదానము నదికి దీపదానం చేయండి, చాలా మంచిది అని చెప్తే వాళ్ళు హ్యాపీగా చక్కగా దండం పెట్టుకొని ఒక్కొక్క దీపాన్ని వదిలిపెట్టారు.
వాళ్ళది ఎంత అదృష్టమో చూడండి. స్నానం కూడా అనుకోకుండా అయిపోయింది. వాళ్ళ డ్రెస్ కూడా తెచ్చుకోలేదు. వాళ్ళు అలానే పాపం ఇంటికి తడి బట్టలతోటే, అసలు బస్సులో వాళ్ళకి అలౌట్ చేస్తారా లేదా అని భయంతో అలానే తడి బట్టలతోటే వెళ్ళిపోయారు. కాకపోతే ఎంత మంచి పని చేశారంటే స్నానం చేసుకున్నారు, చక్కగా బొట్టు పెట్టుకున్నారు, విభూది ధరించారు, మళ్ళీ నీటిలో అంతా దీపాలని వదిలేశారు. దీపాలని వదలడమే కాదండి, ఈ దీపాలని వదలడంలో దీన్నే దీపదానం అంటారు. గంగాదేవికి దీపదానం చేసినట్టు. ఈ విషయం ఎవ్వరికీ తెలియదు. దీపం వదలడమే అనుకుంటారు కానీ దీన్ని ఒక రకమైన దీపదానం అంటారు. నాకైతే ఆ ఆడపిల్లల్ని చూస్తే ఎంత ముచ్చట అనిపించిందో. కొంతమందికి ఎవరికైనా చెప్తే పట్టించుకోరు, ఆంటీ మేము చెయ్యము, ఇప్పుడు చెయ్యము అని అంటారు కదా. వీళ్ళు ఎంత హ్యాపీగా చేశారో, చక్కగా నవ్వుకుంటూ వెళ్ళారు. నాకైతే చాలా చాలా సంతోషం అనిపించింది. ఇది నేను వెలిగించిన 365 ఒత్తులండి. ఎంత దూరం పోతుందో చూద్దామని అక్కడే వెయిట్ చేశాను. చాలా చక్కగా చాలా దూరం వెళ్ళింది. ఆ కార్నర్ వరకు అక్కడే ఉండి వెయిట్ చేశాను. ఎంత బాగా చక్కగా ఏమీ అడ్డం లేకుండా చక్కగా దీపము వెళ్తూ ఉంది. ఇంకంత మిగిలిన దీపాలన్నీ నేనే వెలిగించాను. చీకటి పడిన తర్వాత ఎంత బాగా కనపడ్డాయో. దీపాలన్నీ వెలిగించడం అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారి దర్శనానికి వెళ్ళాము. దర్శనంలో చక్కగా అక్కడ కూడా కొన్ని దీపాలు వెలిగించి అమ్మవారికి పూలు, పండ్లు, సారె అన్నీ కూడా సమర్పించాము. లోపల అమ్మవారి విగ్రహం ముందు ఒకే రాయిపై శ్రీచక్రం చెక్కబడి ఉంటుంది. అక్కడే పూజలు చేస్తారు. అమ్మవారితో పాటు అయ్యవారు శివుడు కూడా ఉంటారు. అయితే ఇక్కడ స్వామిని మోక్తేశ్వర లేదా అక్షీశ్వర అని పిలుస్తారు. వీరితో పాటు సిద్ధి వినాయకుడు, లక్ష్మీనారాయణ సన్నిధులు కూడా ఈ ఆలయంలో ఉంటారు. ఇక్కడ నిమిషాంబ జయంతి, శరన్నవరాత్రులు, వరమహాలక్ష్మి పండుగ సమయాలలో విశేషంగా పూజలు జరుగుతాయి. చూశారు కదండి. మీరందరూ కూడా నదీ స్నానాలకి వెళ్ళారా? వెళ్ళి ఉంటే కనుక మీ అనుభవాలని కూడా షేర్ చేయండి. శ్రీమాత్రే నమః. స్వస్తి.